సీఎం రేవంత్ ఆత్మీయత కేసీఆర్ను చూడగానే కూర్చున్న చోటికెళ్ళి నమస్కారం అని చెప్పి కూడా ప్రచురించారు. అసెంబ్లీలో బాంబు ప్రకంపనలు, ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఫైర్ అయింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల మాటల యుద్ధం వాళ్ళ మధ్య జరిగినట్టుగా కూడా ప్రచురించారు. ప్రధానంగా చూసుకుంటే మనకి తెలుసు, మరి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు నిన్నైతే ప్రారంభమయ్యాయి. మరి ప్రారంభమైన తర్వాత మరి దాదాపు 1 గంటన్నర నుంచి 2 గంటల లోపే ఆ శాసనసభ అనేది జరిగింది. మరి ఈ శాసనసభలో కూడా ఆసక్తికర సంఘటన అయితే చోటు చేసుకుంది. దాదాపు 2 సంవత్సరాల గ్యాప్ తర్వాత ఓకే, మధ్యలో ఎప్పుడో 1 or 2 times వచ్చారు కేసీఆర్. కానీ ఈసారి ఈ అసెంబ్లీ శీతాకాల సమావేశాలకి ఆయన హాజరయ్యారు. ఆయన ఉంటారని అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేశారు. కానీ ఆయన అలా వచ్చి ఒక 3 నిమిషాలు మాత్రమే అలా ఉండి ఆ సంతకం పెట్టేసి, ఆయన వచ్చినట్టుగా సంతకం పెట్టేసి ఆయన ఇమీడియట్లీ వెళ్ళటం జరిగింది. కానీ ఆయన శాసనసభలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి మరి లోపలికి రాగానే కేసీఆర్ దగ్గరికి వెళ్ళి మరి ఆయనకి నమస్కారం చేసి కరచాలనం చేసి మరి చేయడాన్ని, ఎంతో ఆత్మీయతగా మరి ఆయన కరచాలనం చేయడాన్ని అందరూ కూడా చూసి ఒక రకంగా కొంతమంది అయితే బీఆర్ఎస్ నేతలే షాక్ అయిన పరిస్థితి. ఎందుకంటే మరి ఈ మధ్య కేసీఆర్ సీఎం రేవంత్ రెడ్డి మధ్య మాటల యుద్ధం ఆ రేంజ్లో ఉంది. కానీ మరి అసెంబ్లీ అంటే ఒక దేవాలయం. అలాంటి దేవాలయంలో సుహృదమైన వాతావరణంలో అసెంబ్లీలో మరి సమస్యల పట్ల మరి వాటి పరిష్కారం పట్ల మాటలు అనేవి అధికార ప్రతిపక్షాల మధ్య ఉండాలి, కానీ వ్యక్తిగతంగా తిట్టుకుంటానికి కాదు. అయినా మేము ఎంతో సుహృదమైన వాతావరణాన్ని కల్పిస్తాం, మిస్టర్ కేసీఆర్ మీరు అసెంబ్లీకి రావాలి అని మరొకసారి పునరుద్ఘాటిస్తాకి సీఎం రేవంత్ రెడ్డి మరి ఈ రకంగా చేయడాన్ని విమర్శకుల ప్రశంసలు కూడా సీఎం రేవంత్ రెడ్డి అందుకున్నారు. మరి ఆయన చేసిన ఆ ఒక్క పని మరి ఎంతోమందికి స్ఫూర్తినిచ్చే విధంగా ఉంది. ఎందుకంటే మామూలు విషయం కాదు. ఒక బయట విడిగా మాటల యుద్ధం నడుస్తున్నప్పుడు ఎడముఖం పెడముఖంగా ఉంటారు, కానీ అవేమీ కాదు. మరి అసెంబ్లీ అంటే దేవాలయం అని, రాజ్యాంగం పట్ల రేవంత్ రెడ్డికి మరి ఎంత గౌరవం ఉందో, ఆయన చిత్తశుద్ధి ఏంటో ఈ ఒక్క పనితో మనందరికీ కూడా తేట తెల్లమైంది అని చెప్పి మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అయితే ఇది 2 గంటల తర్వాత సంతాప సభలో ఎవరైతే పరమపదించారో వాళ్ళిద్దరికీ సంతాప సభలాగా కూడా ఉంది. ఆ తర్వాత జనవరి 2వ తారీఖుని మరి గడ్డం ప్రసాద్ కుమార్ దాన్ని సభని వాయిదా వేయటం జరిగింది. ఇక మనకు తెలుసు 2 నుంచి 7 వరకు మరి కొనసాగే అవకాశం ఉంది. కానీ సీఎం కేసీఆర్ మాత్రం మళ్ళీ తను మరి నందినగర్లోని తన జూబ్లీహిల్స్లోని నందినగర్కి తన నివాసానికి చేరుకోవటం అయితే జరిగింది. మరి చూడాలి 2వ తారీఖున